ఇక కాళేశ్వరం గుదిబండ ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్టు మారిపోయింది. ఆర్ఈసీ అవుట్స్టాండింగ్ రుణం 17,232 కోట్ల రూపాయలు, 890 కోట్ల రూపాయల బకాయిలు. ఈ నెల 6న సర్కారుకు ఆర్ఈసీ లేఖ రాస్తా ఉంది. ఇక జూన్ 29 లోపు కట్టకుంటే నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇరిగేషన్ కార్పొరేషన్ కట్టాల్సింది మరో 10,278 కోట్ల రూపాయలు, వాయిదా కింద చెల్లించాల్సింది 503 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయట. ఇక ఈ నెల 29 లోపు 1,393 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే. రుణాల రీస్ట్రక్చర్ కోసం సర్కారు యత్నం చేస్తూ ఉంది. కేంద్రం ఆర్ఈసీ ససేమిరా అంటున్నాయంట, ఈయన అంటున్నాయంట. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అప్పు ఎంత ఉందంటే అంత 97,449 కోట్ల రూపాయలు, మంజూరైంది మాత్రం 79,287 కోట్ల రూపాయలు. ఏంది అప్పు తీసుకొచ్చింది. ఇక ఇంకా కట్టాల్సిన అసలు ఎంత ఉందంటే 70,000 కోట్ల రూపాయలు ఉన్నది. జస్ట్ ఇప్పటి వరకు 9,000 కోట్లే కట్టినట్టున్నది, ఇంకా 70,000 కోట్ల రూపాయలు అట్లే అప్పు ఉన్నది. ఇక ఏమంటుండే అప్పుడే అప్పు తీరిపోయింది. ఇక మనమంతా ఇప్పుడు కాళేశ్వరం అప్పు ఎప్పుడు తీరిపోయిందని చెప్పేసి కేసీఆర్ అంటాడు. మరి అప్పు తీరిపోయిందంటే నిజంగా తీరిపోయినట్టుంటే నువ్వు కట్టు, లేకపోతే ఏమైనా ఉంటే మిగిలిన ఏమైనా ఉంటే నువ్వు కట్టు. రాష్ట్ర సర్కారు పాలిట కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండలా మారింది. ఆ ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ తీసుకున్న రుణాల చెల్లింపులు సర్కారుకు కష్టమైపోతున్నాయి. కార్పొరేషన్కు పైసా ఆదాయం లేకపోవడం, గ్యారెంటీలుగా ఉన్న ప్రభుత్వమే కార్పొరేషన్ రుణాలను చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. అప్పు వాయిదాలు కట్టకుంటే కాళేశ్వరం కార్పొరేషన్ను నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తామంటూ అప్పు ఇచ్చిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇక రుణాల రీస్ట్రక్చర్ అయినా చేసుకుందామా అంటే కేంద్రం నుంచి అరకొర స్పందనే ఉన్నది. అయితే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టుతో ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ఆర్థిక భారంగా తయారైందైన వాదనలు కూడా వినిపిస్తున్నాయంట. చూసుకోయిగా పెట్టిపోయాడు కాక నేను చేసిన అన్నట్టు ఇప్పుడు అలా సుక్క నీళ్ళు లేవు, పైసలేమో కట్టాల్సి వస్తుంది కిస్తీలు. ప్రాజెక్టు పూర్తి కాకముందే గొప్పల కోసం ప్రారంభం చేసినట. ఎందుకంటే తొందరగా ప్రాజెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇది రికార్డు నమోదు చేయాలి అట్లా అని చెప్పేసి కాక మొత్తం ఆగం చేసి అవతల పెట్టిపోయిండు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో 3 ఏళ్లలో పూర్తి చేశామన్న బీఆర్ఎస్ గొప్పలన్నీ కట్టుకథలేనని ఇటు కేంద్రం అటు ఆర్ఈసీ సమాధానాలతో తేటతెల్లమైపోయింది. అయితే ప్రాజెక్టు పూర్తి కాకముందే గత ప్రభుత్వం దాన్ని ప్రారంభించిందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా గిన్నీస్ బుక్ రికార్డు కోసం పనులు చేయడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలో సమస్యలు ఏర్పడ్డాయని, మేడిగడ్డ కుంగిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదీ కాకుండా 1,000 కోట్ల రూపాయలు తీసుకున్నా ఆ ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం ఫెయిల్యూర్ అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు లిఫ్టులు కరెంటు ఖర్చులకే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇగో ఇది పరిస్థితి. ఇంకా అద్భుతం అని చెప్తారు. ఇంకా చెప్పురు ఇప్పుడు కూడా. ఇంకా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.